హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు వచ్చేసి మా బాల్కనీ మొత్తం మీకు అంటే నేను పెంచుకున్న మొక్కలన్నీ చూపిస్తానండి. బాల్కనీలో నేను ఇలా హ్యాంగింగ్ పాట్స్ అయితే టర్టిల్ వైను, ట్రయాంగిల్ హార్ట్స్, మనీ ప్లాంట్స్ 3-4 వెరైటీస్, లిల్లీస్, పింక్ లిల్లీస్, మనీ ప్లాంట్స్ ఎక్కువ పెంచుతానండి. ఎక్కువగా ప్రాపగేట్ అవుతాయి కదండి, అందుకే నేను ఇలా మనీ ప్లాంట్స్, ఫ్లవర్స్ అంటే ఎప్పుడు పుయ్యవు కదండి, ఇవంటే ఎప్పుడు గ్రీనరీగా ఉంటుందని ఎక్కువగా మనీ ప్లాంట్స్, ఎలిఫెంట్ ఇయర్స్ ఇలాంటివన్నీ పెంచుతానండి. తమలపాకుల చెట్టు అయితే కంపల్సరీగా ఉంచుకుంటాను. దాన్ని ట్రిమ్ చేసేసి అంటే ఎప్పుడైనా కూడా వేర్లు వచ్చినప్పుడు కట్ చేసి వేరే చోట పెట్టుకుంటాను. ఇలాగ మనీ ప్లాంట్ అయితే మొత్తం బాల్కనీ అంతా అల్లిచ్చానండి. ఎక్కువగా డస్ట్ వస్తుంది కదండి, ఎండకు అలా ఉన్నాయి, వాటరింగ్ చేయాలి ఒకసారి. ఇది వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్ అంటారండి. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇవి మనీ ప్లాంట్ అండి, ఇవన్నీ ఇందులో వెరైటీస్. ఇది వచ్చేసి క్రోటన్ అండి, కొంచెం బాగుంటుంది చూస్తానికి, ఫొటోస్కి అది మంచిగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి జెట్ ప్లాంట్, మామూలుగా ఇవి ఉంటాయండి, దీన్ని ఏదో అంటారు, బోగన్విలియాలో ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పామ్ ప్లాంట్ అండి. ఇది ఎప్పుడో అంటే 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్న, హైట్ రావట్లేదండి. ఇవి వచ్చేసి అన్నీ మనీ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్స్ ఎక్కువ గ్రో చేస్తాను కదా. ఇవి వచ్చి కనకాంబరాలు, వీటికి విత్తనాలు ఉండవండి. ఈ చెట్టు అయితే మామూలుగా మనకి వేర్లతో పాటే నాటుకోవాలి. ఇది వచ్చేసి తులసమ్మ పైన నేను అలా కట్టుకున్నానండి. ఇవన్నీ మనీ ప్లాంట్స్ ఎక్కువ పెడతాను. మనీ ప్లాంట్స్ నా దగ్గర టర్టిల్ వైను, ట్రయాంగిల్ హార్ట్స్ ఇవి ఎక్కువ ఉంటాయండి. ఇది వచ్చి తులసమ్మ చెట్టు. ఈ పక్కన ఒకటి చిన్నది పెట్టుకుంటానండి, ప్లాస్టిక్ కుండీలో పెట్టేసుకున్నాను. మామూలు తులసమ్మ అయితే ఇందులో ఉంటుందండి కోటలో. అది మామూలుగా నిద్రపోయింది, వెయ్యాలండి. ఈరోజు అంతా పూజ చేశాను వేయటానికి. అప్పటిదాకా ఇది పెట్టుకున్నాను, మొన్నటిదాకా ఎండాలి కదండి, బతుకుతుందో లేదో అన్నట్లుగా. ఈరోజు ఫ్రైడే కదా, అన్ని గడపలైతే ఇలా పూజించుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ అండి, ఎంట్రన్స్లో బాల్కనీ అనమాట. ఎంట్రన్స్లో అనమాట మనకి ఇలాగా మొక్క ఎక్కువగా గణేష్ ఉంటుంది కదండి, ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలకి గణేష్ షేప్ ఇచ్చేసి వాటికి కొంచెం కలరింగ్ చేసేసి ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. గణేష్ ఆకృతిలో 3 ఉంటాయండి, ఇటు సైడ్. మొత్తం ఇవన్నీ మనీ ప్లాంట్స్, లిల్లీ, తర్వాత ఇందులో మీరాబాయి ఉంటుందండి ఇక్కడ. ఇది కూడా ఫ్లవర్ ప్లాంట్, కాక్టూస్ టైప్ అండి. ఇవి వచ్చేసి మామూలుగా షుగర్ పేషెంట్స్కి వాడతారండి ఆకు అది. ఇది కలబంద, నాంజేడు అవి ఎంట్రన్స్లో ఉంటాయండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ. కనకాంబరాలు, బోగన్విలియా, కరివేపాకు చూడండి, మల్లె చెట్టు, బీరపాదు అయితే నేతి బీరపాదు, ఆ కరివేపాకు చెట్టుని వంచేసిందండి. పెద్ద కరివేపాకు చెట్టు అండి, చిన్న డబ్బాలోనే వేశాను. అది మళ్ళీ మార్చాలండి, రీపాట్ చేయాలి. మల్లె చెట్టు అయితే నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయండి, కింద ఒకటి 3 వెరైటీస్ మొత్తం. ఇది వచ్చేసి మందారం అండి, చాలా బాగుంటుంది. ఇవి సువర్ణ పుష్పాలండి, ఇవి అసలు గోడలో కూడా వచ్చేస్తాయి. వాము చెట్టు అయితే పెద్దది ఉందండి నా దగ్గర, అసలు కిందకి వేలాడుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అజ్వాయిన్ అంటారు, వాము చెట్టు అనమాట. కింద వచ్చేసి మనకి గ్రీనరీ, ఇవంతా నిమ్మ, ఇవి వచ్చేసి సీతమ్మ వర్జడ కుచ్చులండి. ఇందులోని బ్రహ్మకమలం, దానిమ్మ ఉన్నది. ఇది వచ్చేసి ట్రయాంగిల్ హార్ట్స్, ఇవి సువర్ణ పుష్పాలు. దుబాయ్ ప్లాంట్ ఉంది ఇందులో, విత్తనాలు పడి మలిచింది. ఇవి వచ్చేసి కనకాంబరాలండి, ఇవి మామూలు కనకాంబరాలు, విత్తనాలు వస్తాయి. ఇందాక చూపించింది అయితే వేరుతో వస్తుంది అనమాట. ఇది క్రోటన్ అండి, ఇది కూడా కాస్ట్లీయే చెట్టు, కొనుక్కున్నాను. ఈ తమలపాకులో 2వ వెరైటీ. ఇవి వచ్చేసి మొత్తం మనీ ప్లాంట్స్, ఎలిఫెంట్ ఇయర్స్, బంగారు పుష్పాలు అవండి. ఇది వచ్చి కలబంద చెట్టు. ఇలా నా బాల్కనీ అయితే ఈ విధంగా గ్రీనరీతో నింపేసుకున్నానండి. ఎక్కువగా క్రోటన్సే వేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.